నమస్తే, వెల్కమ్ టు రీల్ స్టార్స్ రియల్ టాక్స్. మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో గ్లామర్ హీరోయిన్ నయనతార యాక్ట్ చేసిన కొన్ని హిట్ మూవీస్ లోని హిట్ సాంగ్ ని గురించి తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది షో. నయనతార 1984 నవంబర్ 18న బెంగళూరులో జన్మించారు. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన్ కురియన్. మలయాళీ, సిరియన్, క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్ని చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనసిక్కరే అనే సినిమాలో హీరోయిన్గా నయనతారకు తొలిగా ఛాన్స్ ఇచ్చాడు. ముందు సినిమాల్లోకి వెళ్ళొద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత విస్మయ తుంబట్టు, తస్కర వీరన్, రాప్పక్కల్ వంటి సినిమాల్లో మోహన్ లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోల సరసన నటించారు. ఆ తర్వాత తమిళ్లో అయ్యా, చంద్రముఖి, గజని వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో చేసిన లక్ష్మి, బాస్ చిత్రాలు నయనతారకు మంచి పేరుని తీసుకొచ్చాయి. 2016లో రిలీజ్ అయిన ఈ వల్లభ సినిమాలు, కుర్రకారులో నయనతారకు మంచి క్రేజ్ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత అజిత్తో కలిసి చేసిన బిల్లా సినిమా నయనతారకు సెక్సీయెస్ట్ హీరోయిన్గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నయన్. బాపు చిత్రం, శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ సినిమాకు గాను ఫిల్మ్ఫేర్, నంది అవార్డులు నయనతారను వెతుక్కుంటూ వచ్చేశాయి. నయనతార సినిమాలే కాదు, వ్యక్తిగత విషయాల్లోనూ వార్తల్లో నిలిచారు. మొదట్లో వల్లభ షూటింగ్ సమయంలోనూ ఆ సినిమా డైరెక్టర్ తన సహనటుడు శింబుతో నయనతార ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే కొద్ది రోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్లుగా వెల్లడించారు. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చి చెప్పేసింది. తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో నయనతార ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించేశారు. పెళ్లి కోసం సినిమా కెరీర్కు కూడా ఫుల్ స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. సిరియన్ క్రిస్టియన్ అయిన నయనతార 2011లో హిందూ మతాన్ని స్వీకరించారు. నయనతార తమిళంలో నిర్మించిన కూలంగల్ సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీని అందుకుంది. నయనతార వివాహం విఘ్నేష్ శివన్తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్లో జరిగింది. నయనతార, విఘ్నేష్ శివన్ వివాహానికి రజనీకాంత్, అజిత్, షారుఖ్ ఖాన్, బోని కపూర్, దర్శకుడు ఆట్లీ రాధిక, శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తీ తదితరులు హాజరయ్యారు. నయన్, విఘ్నేష్ల నిశ్చితార్థం 2021 మార్చి 23న జరిగింది. 2005లో విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా చంద్రముఖి. ఈ సినిమాకి మూలం మలయాళంలో వచ్చిన మణిచిత్ర తాయు. ఇక ఈ మూవీలో రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు నటించారు. ఈ మూవీలో రజనీకాంత్, నయనతార మధ్య వచ్చే చిలుక పదపద అనే సాంగ్ ఒకసారి చూసేద్దామా? వివి వినాయక్ దర్శకత్వంలో 2006లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన మూవీ లక్ష్మి. ఈ మూవీలో వెంకటేష్, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీకి సంగీతం రమణ గోగుల అందించారు. ఈ మూవీలో లక్ష్మీ బావా నిన్నే పెళ్లాడేస్తా అంటూ సాగే సాంగ్ లో నయనతార జీవించేశారు అనే చెప్పొచ్చు. ఇక ఆ సాంగ్ ని ఒకసారి చూసేద్దాం. 2006లో విఎన్ ఆదిత్య దర్శకత్వంలో విడుదలైన సినిమా బాస్. ఈ మూవీలో అక్కినేని నాగార్జున, నయనతార, పూనం బాజ్వా, సునీల్, శ్రీయ, నాజర్, అలీ, సుమలత, చంద్రమోహన్, షియాజీ షిండే, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, హేమ, సలోని, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, రఘుబాబు, కొండవలస లక్ష్మణరావు నటించారు. ఇక ఈ మూవీకి సంగీతాన్ని కళ్యాణి మాలిక్, హారి ఆనంద్ అందించారు. ఇక ఈ మూవీలో అందగాడు ముట్టుకుంటే బుల్లి పదవి ఎర్రబడ్డదే ఎక్కడెక్కడ అనే సాంగ్ అందరినీ అలరించింది. ఆ సాంగ్ పై మనము లుక్కేద్దాం. 2007లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన మూవీ యోగి. ఇక ఈ మూవీలో ప్రభాస్, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి సంగీతాన్ని రమణ గోగుల అందించారు. ఇంకా ఈ మూవీలో శారద, రాజన్, పి దేవ్, చంద్రమోహన్, చలపతిరావు, ప్రదీప్ రావత్, ఎంఎస్ నారాయణ, అలీ, వేణుమాధవ్, సునీల్, మెల్కోటే, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ నటించారు. ఇక ఈ మూవీలో టిప్పు, సునీత గారు పాడిన నీళ్లు బంగారంగాను అనే సాంగ్ ని ఒకసారి చూసేద్దామా? 2007 అక్టోబర్ 12న విడుదలైన మూవీ తులసి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో దగ్గుపాటి వెంకటేష్, నయనతార, రమ్యకృష్ణ, శివాజీ, అలీ, రాహుల్ దేవ్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. వెంకటేష్ కథానాయకుడిగా మంచి విజయం సాధించిన మూవీ ఇది. అంతేకాక ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరేలే వంటి విజయాలతో దూసుకుపోతున్న వెంకటేష్కు హ్యాట్రిక్ను అందించిన మూవీ కూడా ఇదే. ఇక ఈ మూవీలో వెంకటేష్ నయనతారల మధ్య వచ్చే నీ కళ్ళతోటి నా కళ్ళల్లోకి చూస్తేనే సూర్యోదయం అనే మంచి రొమాంటిక్ సాంగ్ హిట్ అయింది. ఆ సాంగ్ పై మనము 2019లో తెలుగులో విడుదలైన సినిమా అంజలి సిబిఐ. తమిళంలో 2018లో విడుదలైన ఇమైకా నోడిగల్ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై సిజే జయకుమార్, సిహెచ్ రాంబాబు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వాన్ని వహించారు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, అథర్వ మురళి, అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 22 ఫిబ్రవరి 2019న విడుదలైంది. ఇక ఈ మూవీలో నయనతార నటన సూపర్బ్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీలోని సాంగ్ మీకోసం. 2010లో వివి వినాయక్ దర్శకత్వంలో విడుదలైన మూవీ అదర్స్. ఇక ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రలో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా డ్యూయల్ రోల్ చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. 2010 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా 1300 తెరల మీద విడుదలైన ఈ సినిమా వాణిజ్యపరంగా మంచి లాభాల్ని రాబట్టింది. 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాను మలయాళంలో కవచం అనే పేరుతో అనువాదించారు. ఇక ఈ మూవీలో వేర్ ఇస్ దట్, వాట్ ఈస్ దట్ చారీ అనే మంచి రొమాంటిక్ సాంగ్ ని ఒకసారి చూసేద్దాం. ఇదండి ఇవాల్టి రీల్ స్టార్స్ రియల్ టాక్స్. మరి ఈ రోజు రీల్ స్టార్స్ రియల్ టాక్స్ లో గ్లామర్ హీరోయిన్ నయనతార నటించిన హిట్ సాంగ్ ని చూసేసాం కదా. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.